శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకాదశి తిథి ఉపవాస వ్రతానికి ప్రత్యేకం. అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పద్మిని ఏకాదశి అన్న పేరు ఉంది. ఈ పద్మిని ఏకాదశి అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఏకాదశి సందర్భంగా మనం ఏవైనా ఎప్పుడైనా తెలిసి తెలియక లేక ఇతర కారణాల చేత ఏకాదశి ఉపవాసాన్ని పాటించనట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఈ ఏకాదశి పద్మిని ఏకాదశి నాడు విశేషంగా 33 సంఖ్యలో పువ్వులు దానం ఇవ్వాలి. ఎంత సులభమండి! 33 సంఖ్యలో పువ్వులు, 33 సంఖ్యలో పళ్ళు, 33 వస్తువులు, 33 రకాల తినుబండారాలు, 33 అన్న సంఖ్యలో మన శక్తి కొలది వివిధ వస్తువులు, దుస్తులు ఏవైనా కూడా 33 అన్న సంఖ్యలో దానం ఇవ్వాలి. ఏమిటి ఈ 33 అన్నప్పుడు మనకు సంప్రదాయ పురాణ కథనాలలో 33 కోట్ల దేవతలు అన్న సంఖ్య మనం వింటూ ఉంటాం. ఇంతమంది ఈ 33 అన్న సంఖ్య దేనికి ప్రతీక? అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, జీవాత్మ, ఏకాత్మ వెరసి 33 అది సంఖ్య. ఈ అష్టవసువులకు మరొక రూపంలో సూర్యకిరణాలకు సంబంధించిన అష్టకోణాలను కూడా మనకు వైదిక ధర్మశాస్త్రం వివరిస్తుంది. దేహానికి సంబంధించి అష్టకోణములలో శక్తిని నింపి అద్భుతమైనటువంటి వర్చస్సును, తేజస్సును, ఓజస్సును ఈ దేహానికి అందించేటటువంటి శక్తి ఈ అష్ట కిరణాలకే ఉంది. అష్టవసువులు దేవతలకు వైద్యులు, మనకు ఆరోగ్య ప్రదాతలు. మరొక వైపున ఏకాదశ రుద్రులు 11, 12 ఆదిత్యులు 12, జీవాత్మ, ఏకాత్మ. విశ్వమంతా ఆవరించిన ఆ చైతన్యానికే ఏకాత్మ స్వరూపం దైవం, జీవాత్మ దేహరూపం వెరసి 33. జీవాత్మ ఆ ఏకాత్మలో లీనం కావాలి అంటే శరీర శక్తి కావాలి, ఏకాదశ రుద్రుతో ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ప్రకృతి సహాయము కావాలి, 12 ఆదిత్యులకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి పరంధామ చైతన్య శక్తి కావాలి. జీవుడు, దేవుడు, ప్రకృతి అనే మూడింటికి ఈ 3 ప్రతీక వెరసి 33. పద్మిని ఏకాదశి అనే అరుదైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 33 సంఖ్యలో దీపాలు వెలిగించిన 33 పుష్పాలు, 33 రకాల పండ్లు కానీ లేదా ఒకే జాతికి సంబంధించిన 33 పళ్ళు కానీ, ఈ కాలంలో మామిడి పళ్ళు లభ్యం కాబట్టి మామిడి పళ్ళు, అరటి పళ్ళు యథాశక్తి ఏవైనా 33 రకాల స్వీట్స్, తీపి పదార్థాలు, శనగపిండితో చేసినవి, మైసూరు పాకులు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా ప్రత్యేకంగా దానం ఇస్తూ ఉంటారు. యథాశక్తి పద్మిని ఏకాదశి నాడు చేసేటటువంటి దానం వలన మనకు అపారమైన పుణ్యఫలం లభించడంతో పాటుగా గతంలో తెలిసి తెలియక ఏవైనా ఏకాదశిలలో తప్పులు చేసి ఉంటే, ఏదైనా ఏకాదశి నాడు ఈరోజు ఏకాదశి అని మనం మర్చిపోయి పదార్థం ఏదైనా తిని ఉంటాం, తెలియక చేసిన దోషం అది. తర్వాత తెలిసిన తర్వాత అయ్యయ్యో అనుకుని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాం. ఒక్కొక్కసారి ఔషధ సేవనం, హాస్పిటల్లో ఉండవలసి రావడం, ఆసుపత్రిలో ఉన్న కారణం చేత పదార్థం తినడం, స్నానం చేయకపోవడం, స్నానం లేకుండా ఉండవలసిన స్థితి రావడం, ఇలాంటివన్నీ కూడా తెలియక ఏవో పొరపాట్లు గతంలో ఏకాదశి తిథి నాడు చేసినవి అన్నీ తొలగించుకోవాలి అంటే పద్మిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించాలి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, యథాశక్తి దానమిద్దాం, శరీరం సహకరించినంత మేరకు ఏకాదశి వ్రతాన్ని అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. ఓం నమో భగవతే వాసుదేవాయ.